ఈరోజు యాదాద్రి భువనగిరి ప్రెస్ మీట్ సమావేశానికి హాజరైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి కాన్స్టిట్యున్సీ ఎక్స్-ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు, ఆలేరు మాజీ శాసనసభ్యులు అంతా సునీత గారు, జెడ్పీ మాజీ చైర్మన్ సందీప్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి నాయకులు, మీడియా మిత్రులు, పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 33 జిల్లా కార్యాలయాల్లో దీక్షా దివాస్ నవంబర్ 29 దీక్షా దివాస్ కేసీఆర్ గారు 2009 నవంబర్ 29న తెలంగాణ కోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒక నినాదంతో దీక్ష చేయడం, ఆ దీక్ష యొక్క ఉద్యమం స్టార్ట్ అయ్యి మొత్తం గ్రామాల నుంచి, మండలాల నుంచి, ప్రతి ఒక్క మున్సిపాలిటీ నుంచి, జిల్లా కేంద్రాల నుంచి తెలంగాణ మొత్తం కూడా అంటుకొని 2009 డిసెంబర్ 9th రోజు ఇలాంటి తెలంగాణ ఇస్తున్నామని చెప్పి కేంద్రాన్ని మీద ఒత్తిడి తీసుకోవడానికి దీక్ష చేసి, ఆ దీక్షలో అంతా కూడా మనం అందరం కూడా చరిత్ర ఉంది, అందరికీ తెలిసిన విషయమే. మరొకసారి ఆ యొక్క దీక్ష కార్యక్రమాన్ని దీక్షా దివాస్గా నవంబర్ 29 రోజు ప్రతి 33 జిల్లాల కేంద్రాల్లో పార్టీ ఆఫీస్ కార్యాలయాల్లో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కేటీఆర్ గారు పెట్టాలని చెప్పడం, దాని యొక్క కార్యక్రమం కోసం ఈరోజు యాదగిరి భువనగిరి జిల్లా పార్టీ కార్యక్రమంలో సన్నాహ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి మీ ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులకు, పార్టీ అధ్యక్షులకు, ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి 10 మంది చెప్పకుండా అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. 10 మందికి మించి అందరూ కూడా తగ్గకుండా అందరూ కూడా రావాలని, ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం రావాలి. మరొకసారి కేసీఆర్ గారికి, ఎందుకంటే ఈ యువతరానికి, యువకులకు అందరూ కూడా ఆ 15 ఏళ్ల క్రితం చేసినటువంటి ఉద్యమం యొక్క స్ఫూర్తి తోటి ఈరోజు తెలంగాణ రావడం, 10 ఏళ్ళలో పాలన చూడడం, తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఈ విధ్వంసం కూడా వీళ్ళందరికీ తెలియాలి అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి, విజయవంతం చేయాలని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. మీ అందరి ఈ పిలుపుతోటి భువనగిరి, యాదగిరి జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా మరొక్కసారి నవంబర్ 29వ తారీఖు కేసీఆర్ తీసుకుంటున్న దీక్షా దివాస్ను మీరు టీవీ ద్వారా కానీ, మీరు కానీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క ముఖ్యంగా ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోయింటే ఇలా తెలంగాణ వచ్చేదే కాదు. మనం ఇంత స్వేచ్ఛాజీవులుగా నా తెలంగాణ అని చెప్పి మన ప్రాంతంలో మన పరిపాలన చేసుకొని ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను.